పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఐపీఎల్ సీజన్ 18 ఇది వాయిదా పడనుందా అనే వార్తలు వస్తున్నాయి. కారణం ఏంటంటే అటు భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఏప్రిల్ 22వ తారీఖున ఉగ్రవాదులు అమాయకులైన భారతీయుల్ని 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. దీనికి ప్రతీకారంగా భారత్ ఇప్పుడు పాకిస్తాన్లో అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో దాడులు చేసి 9 స్థావరాలపై దాడులు చేసింది. 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టు పెట్టింది. ఈ నేపథ్యంలో మరి ఐపీఎల్ అయితే జరుగుతుంది. భారతదేశంలో ఎనలేని క్రేజ్ ఉంటుంది. ఐపీఎల్కి ఇప్పుడు 18వ సీజన్ నడుస్తుంది. ముఖ్యంగా భారత్ పాక్ సరిహద్దుల్లో ఉన్న పంజాబ్లో కొన్ని మ్యాచ్లు ఉన్నాయి. మరి ఆ మ్యాచ్లు ఢిల్లీకి షిఫ్ట్ అవుతాయా లేకపోతే అక్కడే జరుగుతాయా సెక్యూరిటీల కారణంగా అనే సందేహం అయితే అందరిలో కలుగుతుంది. బీసీసీఐ కూడా దీనిపై ఇంకా నోరు మెదపట్లేదు, కామ్గా ఉంది. మరి చూద్దాం, హై సెక్యూరిటీ ద్వారా మ్యాచ్లు జరుగుతాయి. ఎందుకంటే ఉగ్రవాదులు స్లీపర్ సెల్స్ ద్వారా భారతదేశంలోనే ఉన్నారు చాలా మంది అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో మరికొంతమంది అయితే ఐపీఎల్ పోస్ట్ పోన్ అవుతుంది, ఒక నెల రోజులు వాయిదా పడుతుంది, అన్ని పరిస్థితులు సద్దుమనియాక మళ్ళీ ఐపీఎల్ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఐపీఎల్ అయితే చివరి దశలో ఉంది. చివరి దశలో ప్లే ఆఫ్స్ కి ఇంకా మరికొన్ని మ్యాచ్ల తర్వాత ప్లే ఆఫ్స్ అయితే జరుగుతాయి. ముఖ్యంగా ప్లే ఆఫ్స్ 2 మ్యాచ్లు హైదరాబాద్ లో, 2 మ్యాచ్లు కోల్కతాలో జరగనున్నాయి. కోల్కతాలో ఫైనల్ జరగనుంది, అలాగే ఒక ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. 2 ప్లే ఆఫ్స్, అలాగే మ్యాచ్లు హైదరాబాద్ లో 2 ప్లే ఆఫ్ మ్యాచ్లు అయితే హైదరాబాద్ లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మరి హై సెక్యూరిటీ కల్పిస్తారా హైదరాబాద్ కి కోల్కతాకి? అటు బంగ్లాదేశ్ కి కూడా కోల్కతా దగ్గరగా ఉంది. మరి ఈ నేపథ్యంలో ఒకప్పుడు పాకిస్తాన్ కూడా బంగ్లాదేశ్ లోనే కలిసి ఉండేది. అక్కడ కూడా స్లీపర్ సెల్స్ ఉన్నారు అనే వార్తలు అయితే వస్తున్నాయి. కాబట్టి మరి ఏంటి పరిస్థితి? బీసీసీఐ ఒక సందిగ్ధంలో ఉన్నట్టయితే తెలుస్తుంది. ఇక కరోనా టైంలో కూడా చూసుకుంటే కరోనా వచ్చినప్పుడు ఒకసారి వాయిదా పడి మళ్ళీ తర్వాత కొంచెం లేట్గా ఐపీఎల్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు పూర్తిగా ప్రేక్షకులు లేకుండా ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించింది బీసీసీఐ. ఇప్పుడు కూడా మరి ఇప్పుడు సెక్యూరిటీ సమస్యలు తలెత్తుతాయా అన్న నేపథ్యంలో మరి ప్రేక్షకులను గ్రౌండ్ లోకి అనుమతిస్తారా? ఎందుకంటే ఒక మ్యాచ్ జరుగుతుంటే పెద్ద ఎత్తున దాదాపు ఏ మ్యాచ్ జరిగినా 30,000కు పైగా 50,000కు పైగా క్రౌడ్ అయితే వస్తూనే ఉంటారు, ప్రేక్షకులు మ్యాచ్కి వస్తుంటారు. మరి సెక్యూరిటీకి కూడా తలనొప్పిగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎవరు ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తారో అన్న భయం కూడా కలుగుతుంది. దానికి తగ్గట్టే అటు కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలని హెచ్చరించి సెక్యూరిటీని బాగా పెంచండి, అలర్ట్ గా ఉండండి. ముఖ్యంగా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మాక్ డ్రిల్స్ లో అందరూ పాల్గొనాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలి. ఏ విధంగా ఉండాలి, దాడి జరిగినప్పుడు ప్రజలు ఆ టైంలో ఏ విధంగా స్పందించాలి, వాళ్ళు ఎలా కాపాడుకోవాలి, దాడి బారిన పడ్డ వాళ్ళని ఏ విధంగా కాపాడాలి అని మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించబోతుంది ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు. కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ నిర్వహించింది, కాశ్మీర్లో, ఉత్తరప్రదేశ్లో కూడా నిర్వహించింది. అలాంటి ప్రాంతాలను 250 పైగా గుర్తించి నగరాలను వాటిల్లో ఇప్పుడు మాక్ డ్రిల్స్ అయితే నిర్వహించబోతుంది. ఈ నేపథ్యంలో మరి ఐపీఎల్ పరిస్థితి ఏంటి? ఐపీఎల్ సీజన్ 18 పరిస్థితి ఏంటి? ఇప్పటికే ఇక చూసుకుంటే మంచి టీమ్స్ జోరు మీద ఉన్నాయి. నెంబర్ 1 గా అంటే ఇప్పటి వరకు పాయింట్స్ టేబుల్లో పైన నెంబర్ 1 స్థానంలో గుజరాత్ ఉంది, తర్వాత రాయల్ ఛాలెంజర్స్ ఉంది, తర్వాత పంజాబ్ ఉంది, తర్వాత ముంబై ఉంది. ఇక ఇంకో 2 టీమ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ అలాగే లక్నో ప్లే ఆఫ్ స్థానం కోసం పోరాడుతున్నాయి. మరి చూద్దాం, ఇప్పుడు మంచి ఊపు మీద ఉంది. ఇప్పుడు ఐపీఎల్ అయితే టీమ్స్ కూడా మంచి స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ తోటి ఇక కీలక దశకు చేరుకుంది ఐపీఎల్. కొన్ని టీమ్స్ అయితే ఇప్పటికే నిష్క్రమించాయి. చెన్నై, హైదరాబాద్ లాంటి టీంలు, కోల్కతా లాంటి టీంలు అయితే దాదాపు నిష్క్రమించినట్టే అనుకోవచ్చు. మరి ఈ టైంలో ఇప్పుడు ఐపీఎల్ వాయిదా పడుతుందా? ఎందుకు అంటే ఉగ్రదాడి జరిగింది, తర్వాత మన ఇండియా ప్రతీకారం తీర్చుకుంది, 100 మందికి పైగా చంపింది, కొంతమంది పెద్ద ఉగ్రవాదుల ఫ్యామిలీలనే మట్టు పెట్టింది. ఎందుకంటే మన ఆడవాళ్ళ సింధూరాలు వాళ్ళు చెరిపివేశారు. దానికి ప్రతీకారంగానే ఈ ఆపరేషన్ పేరు ఆపరేషన్ సింధూర్ అని పెట్టాము అని అటు ప్రభుత్వం చెప్తుంది, కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మరి మళ్ళీ ఉగ్రవాదులు రెచ్చిపోతారా? స్లీపర్ సెల్స్ గా ఉన్న వాళ్ళు రెచ్చిపోతారా? భారతదేశంలో లోపల స్లీపర్ సెల్స్ ఉన్నాయన్న వార్తలు కూడా వస్తున్నాయి. అందుకే హై అలర్ట్ చేశారు, సెక్యూరిటీ పెంచారు. రోడ్ల మీద మీరు ఎక్కడ చూసుకున్న ప్రధాన కూడల్లో చాలా మంది సెక్యూరిటీ ఉంటున్నారు, పోలీసులు ఉంటున్నారు, మిలిటరీ బలగాలు మోహరిస్తున్నారు అన్ని రాష్ట్రాల్లో. కేంద్రం ఎప్పుడు ఏదైనా జరగచ్చు అన్న నేపథ్యంలో ముఖ్యంగా ఇక స్టేడియంకి జనాలని అలో చేస్తారా లేదా అనే సందేహాలు అయితే ఎక్కువగా కొనసాగుతున్నాయి. ఇక అందరి చూపు ఆర్సీబీ వైపే అన్నట్టు ఉంది. ముఖ్యంగా ఆర్సీబీ ఒక్క కప్పు కూడా కొట్టలేదు 17 సీజన్ల నుంచి. ఈసారి మంచి ఊపు మీద ఉంది. ఎప్పుడు లేని విధంగా అంటే ఇంకా చివరి దశకు చేరుకోక ముందే ప్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది ఆర్సీబీ. ఆ రేంజ్ లో ఆడుతుంది ఆర్సీబీ సార్ ఖచ్చితంగా కప్పు కొడుతుంది అని ప్రతి ఒక్కరు అంటున్న టైంలో ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు అటు ప్లేయర్స్ అయినా ఇటు ఆర్సీబీ ఫ్యాన్స్ అయినా కొంచెం నిరాశ
విమర్శకి గురవడం కామన్. కానీ మరి చూద్దాం ఐపీఎల్ యథావిధిగా కొనసాగుతుందా, మరి ప్రేక్షకుల్ని స్టేడియంలోకి అనుమతిస్తారా, ఫుల్ సెక్యూరిటీ పెట్టుకుంటారా, మరి ప్రభుత్వాలు ఏ విధంగా చొరవ తీసుకుంటాయి, సెక్యూరిటీ ఏ విధంగా కల్పిస్తాయి, మ్యాచ్ కి ఆటగాళ్ల యొక్క సంరక్షణ పరిస్థితి ఏంటి, వాళ్ళ రక్షణ పరిస్థితి ఏంటి, ఇలాంటి అన్ని సందేహాలు కలుగుతున్న నేపథ్యంలో మరి బీసీసీఐ ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తుందా అని అందరైతే వెయిట్ చేస్తున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.